సార్ మా అట్లే హెచ్ఆర్ రాజేంద్ర గారు, సంపత్ సార్ గారికి అందరికీ నమస్కారం అండి. అలాగే మీడియా మిత్రులకు, పాత్రికేయ మిత్రులకు కూడా అందరికీ నమస్కారం. సెక్రటరీలకు కూడా నమస్కారం. ఈ 3వ విడత సామాజిక తరగతిలో భాగంగా మనకు ఈ నెల 8వ తారీఖు నాడు మనకు సోషల్ యాక్టివిటీ రావడం జరిగింది సార్. ఈరోజు 18 నాడు గ్రామసభ మండల సభ నిర్వహించడం జరుగుతుంది సార్. ఇందులోని అంశాలు మన ఎస్ఆర్పి గారు పూర్తిగా వివరిస్తారు. తదుపరి ఎంపీఓ గారిని ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాల్సిందిగా కోటి 3వ విడత సామాతానికి ప్రజావేదికకు ప్రిజైడింగ్ అధికారిగా వచ్చినటువంటి గౌరవ డిఆర్డిఓ గారికి, అదేవిధంగా టీవీఓ గారికి, అంబుడ్స్మెన్ గారికి, హెచ్ఆర్ వాళ్ళకు, సోషల్ విభాగం వాళ్ళకు, అదేవిధంగా పంచాయతీ డిపార్ట్మెంట్కి వచ్చిన ఏఈ గారికి కానీ, అదేవిధంగా పంచాయత్ సెక్రటరీలకు, ఉపాధి సిబ్బందికి మరియు సామాతాని బృందం తరపున అందరికీ స్వాగతం అండి. గౌరవ ప్రజాప్రతినిధులకు మరియు పాత్రికేయ మిత్రులందరికీ స్వాగతం అండి. ఈ మండలంలో 1/4/2023 నుండి 31/3/2024 వరకు మన మండలంలో ఉపాధి పథకం సంబంధించి 129 పనులు చేయడం జరిగింది. దీనికి గాను 2,55,39,682 రూపాయలు కూలీల వేతనాలు ఖర్చు చేయడం జరిగింది. మెటీరియల్ గాను 26,94,430 రూపాయలు. మొత్తం మన మండలంలో ఉపాధి పథకం ద్వారా 2,82,34,119 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా పంచాయతీరాజ్ విభాగంలో భాగంగా మొత్తం 33 పనులు చేయడం జరిగింది. దీనికి గాను వేజ్ వచ్చేసి 11,640 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మెటీరియల్ గాను 2,83,97,705 రూపాయలు. మొత్తం 2,84,09,352 రూపాయలు ఈ మండలంలో ఖర్చు చేయడం జరిగింది. ఈ మండలానికి సంబంధించి 9 తారీఖు రావడం జరిగింది సార్. 9 తారీఖు నుండి 11 తారీఖు వరకు రికార్డ్ కలెక్షన్ తీసుకొని VRP సెలక్షన్ చేసి VRP ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. 11 తారీఖు కోఆర్డినేషన్ మీటింగ్ కండక్ట్ చేసుకొని ఆఫ్టర్నూన్ టీమ్స్ అనేది గ్రామ పంచాయతీకి వెళ్ళడం జరిగింది. 11 తారీఖు నుంచి 17 తారీఖు వరకు గ్రామ పంచాయతీలో గ్రామ సభలు ఆడిట్ నిర్వహించి గ్రామ సభలను నిర్వహించడం జరిగింది సార్. ఈరోజు ప్రజావేదికను నిర్వహించుకోవడం జరుగుతుంది. ముందుగా కే రేణుక, కే వంశ అనే DRP చెలిమేడ గ్రామ పంచాయతీ సమాచారం చదివి వినిపిస్తారు. నా పేరు రేణుక, నేను చదవబోయే జీపీ చెలిమేడ. జీపీకి సంబంధించి వేజ్ గాను 29,34,869 రూపాయలు, మెటీరియల్ గాను 2,60,415 రూపాయలు, మొత్తం 31,95,284 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. చెల్మేడ జీపీ గ్రామ పంచాయతీ నందు 15 పనులు చేయడం జరిగింది. అందుగాను 29,34,869 రూపాయలు వేజ్ గాను, సామాగ్రికి 2,60,415 రూపాయలు, మొత్తం 31,95,284 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. సంబంధించి డిమాండ్ ఫామ్ తీసుకోవడం జరుగుతుంది కానీ నో డిమాండ్ ఇవ్వడం లేదు. జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం లేదు, పే స్లిప్స్ ఇవ్వడం లేదు, డిమాండ్ తీసుకోవడం లేదు. జాబ్ కార్డ్స్ అడిగిన రాస్తారు కదా 4 థర్డ్ జాబ్ కార్డు కొరకు 4 దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఏమైంది NPCI తీసుకోలేదు సార్, పోస్ట్ ఆఫ్ తీసుకొని కంప్లీట్ చేసి అయిపోతుంది. ఎప్పుడు చేస్తావు? PH లోపల ఇప్పించమని చెప్పడం జరిగింది అన్నారు కదా, ఇచ్చేలా మరి పోస్ట్ ఆఫ్ ఇచ్చారు. ఇస్తాను. డిమాండ్ తీసుకోవడం జరిగింది కానీ నో డిమాండ్ ఇవ్వడం లేదు. ఇష్యూ నెంబర్ 9 సార్, జాబ్ కార్డ్ అప్డేషన్ లేదు. అరే MORT విజిట్ ఉంది చేయమని చెప్పింది కదా, మొన్ననే చెప్పింది కదా. ఏపీఓ ఏం చేస్తుంది? ఈ జాబ్ కార్డ్ అప్డేట్ చేయడానికి ఏముంది? అట్లా కాదు కదా, MORT టీమ్ విజిట్ ఉంది, సెక్రటరీ ఏమైనా చూసుకోవా? కొంత అనేది దానికి ఉండదు కదా, ప్రామాణికంగా ఉండదు కదా. ఒకటి తక్కువ ఉన్నట్టే కదా, చేంజ్ చేస్తే అయిపోతుంది కదా. ఇష్యూ నెంబర్ 10 సార్, పే స్లిప్స్ ఇవ్వడం లేదు. లేవా? ఎందుకంటే ఇస్తలేదా? ఏమైనా పేషెంట్ ఇచ్చాల్సిన ఒక పేజ్ వస్తుంది. అది ఏంటంటే వాళ్ళు తీసుకొని వచ్చి మళ్ళీ మాకు ఈ అకౌంట్ నెంబర్ కాకుండా వేరే అకౌంట్ నెంబర్ ఎందుకు EDS అని చెప్పి
ఇష్యూ చేస్తున్నారు సార్. అంటే అయితే ఇప్పుడు మనం పే ఆర్డర్ జనరేట్ చేసి ఒక నెంబర్ ఉంటుంది సార్, వాళ్ళ క్రెడిట్ కార్డ్ ఇంకొక నెంబర్ మీద ఉంటుంది సార్. ఏడి ప్రకారం ఏబీపీఎస్ కాదు సార్, ఏబీపీఎస్ ద్వారా పేమెంట్ అవుతుంది కదా సార్. మా అకౌంట్ నెంబర్ మీరు ఎందుకు మారుస్తున్నారని చెప్పి ఎందుకు పెట్టుకోండి సార్. వాళ్ళ అకౌంట్లో పడతలేవా సార్ మీ పేస్కి ఇచ్చిన అకౌంట్ నెంబర్ ఒకటి ఉంటుంది సార్, ఏబీపీఎస్ ద్వారా వేరే అకౌంట్లో పడుతుంది సార్. అదే అకౌంట్ నెంబర్ పడకపోవడం వల్ల కొన్ని ఇష్యూస్ వచ్చేట్లు ఆపేసాం సార్. ఫోన్ చేస్తాం సార్, ఇచ్చేస్తాం సార్. ఇష్యూ నెంబర్ కానీ అప్డేషన్ చేయడం లేదు. ఇదెందుకు చేయలేదు? అప్డేషన్ చేయండి. మాన్యువల్గా రాయలేదు సార్, ప్రింట్ కూడా లేదు. డిమాండ్ చెప్తాం అనుకున్నాం కదా, డిమాండ్ సంబంధించి లిస్ట్ మాన్యువల్గా రాయాలి, నిర్వహించడం జరుగుతుందని రాసిన కదా. ఒకటి లేదు, ఏదో లేదు డిమాండ్ ఇస్తే ఒకటి లేదు, డిమాండ్ ఇస్తారు ఒకటి లేదా. ఇష్యూ నెంబర్ 12 సార్, పనులకు సంబంధించి 3 రకాల ఫోటోలు నిర్వహించాలి. అలా కాకుండా 2 రకాల ఫోటోలు నిర్వహించడం జరుగుతుంది. ఇష్యూ నెంబర్ 13 సార్, పనులకు సంబంధించి 21 డాక్యుమెంట్స్ నిర్వహించాలి. అలా కాకుండా 12 రకాల డాక్యుమెంట్స్ మాత్రమే వర్క్ ఫైల్లో ఉన్నాయి. పేమెంట్ కాలేదు సార్, లేదు చేయడం జరుగుతుంది అని రాష్ట్రం చేయడం జరుగుతుంది. ఇష్యూ నెంబర్ 15 సార్, అమలు చేయు అధికారి రోల్ కాల్ నిర్వహిస్తున్నారు. ఇష్యూ నెంబర్ 16 సార్, ఈసీ చెక్ మెజర్మెంట్ చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 17 సార్, 12, 13 కాలాలు రాయడం లేదు. మేడం రెవెన్యూ ప్లాన్ రాయలేము అనుకున్నాం ఆ రోజు. అన్నీ రాయాలి, అన్నీ రాయాలి. ఇష్యూ నెంబర్ 18 సార్, సర్వైవల్ రిజిస్టర్ నిర్వహించడం జరిగింది. ఇష్యూ నెంబర్ 19 సార్, ఎవెన్యూ ప్లాంటేషన్ పనిలో 3 వర్క్ ఐడీలకు సంబంధించి 1944 మొక్కలు పెట్టినట్టు రికార్డు కలదు. ఎఫ్ఏ మరియు పిఐ సమక్షంలో మొక్కలు లెక్కించగా 496 మొక్కలు బ్రతికి ఉన్నాయి, 1448 మొక్కలు చనిపోయినట్టు తనిఖీ బృందం వారు గుర్తించడం జరిగింది. రోడ్డు వైడనింగ్ కొత్త రోడ్డు ఇప్పటికి రిపేర్లు లేదు సార్. తనిఖీ బృందం వారు ఎఫ్ఐ గారి సమక్షంలో వెళ్లి లెక్కించగా 1783 మొక్కలు బ్రతుకున్నాయి, 521 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. ఇష్యూ నంబర్ 21 సార్, పీపీవీకి సంబంధించి 12,532 మొక్కలు పెట్టినట్లు రికార్డు కలదు. ఎఫ్ఐ గారి సమక్షంలో తనిఖీ బృందం వారు వెళ్లి చూడగా 377 మొక్కలు బ్రతికి ఉన్నాయి, 12,155 మొక్కలు చనిపోవడం జరిగింది. 377 మొక్కలు బ్రతుకున్నాయి సార్. ఎండోమెంట్ ల్యాండ్ ఇచ్చారు సార్, ఎండోమెంట్ ల్యాండ్ వాళ్ళు మళ్ళీ తీసేసుకుని మొత్తం వాళ్ళు సెటిల్ చేసుకుని వేరే పాట ద్వారా అందరూ రైతులకు ఇచ్చేసారు. మాకు ఇన్ఫర్మేషన్ మొదలు అడిగి చేయలేదు, జస్ట్ ఓవరాల్గా చెప్పేసారు చేసుకోవాలి. అడిషనల్ కలెక్టర్ గారు అప్పుడు స్టోర్లో చెప్పింది సార్, ఖచ్చితంగా పెట్టి 1 month బ్యాక్ ఈసీ నుంచి ఇచ్చినది ఓవరాల్గా డిప్యూటీ కమిషనర్ మీటింగ్తో చెప్తున్నాను. ఆ రోజన్నా ఆపేది ఉండే కదా వాళ్ళు. బీపీవీలో 12,532 మొక్కలకు వాచన్ వార్డ్ ఇవ్వడం జరిగింది. 150,384 రూపాయలు వాచన్ వార్డ్ ఇవ్వడం జరిగింది సార్. దానికి సంబంధించి లాగ్ బుక్ సర్వైవల్ రిజిస్టర్ తనిఖీ బృందం వారికి ఇవ్వలేదు. ఇప్పుడు చెప్పింది ఎంత? గ్రామసభలు ఇచ్చారు, కాదు దాంట్లో 22 మరి వెళ్ళి మొక్కలు లెక్కించగా 377 బతికినట్టు 12,377 అది కదా. ఇష్యూలు 2 రాసింది సార్, ఒకటే ఇస్తారు ఇక్కడ వాటర్ పేమెంట్ అయింది. అదే ఒకే ఇష్యూ కాదు. సార్ నేను ఏమంటానంటే
డీపీకి సంబంధించి అక్కడ ఎన్ని మొక్కలు ఎన్ని బతుకున్నాయి ఎన్ని చనిపోయినాయి అనేది ప్రాసెస్ వైలేషన్లో వెళ్ళిపోతుంది. 1,50,000 మీరు వాటర్ ట్యాంకర్ పేమెంట్ ఇచ్చారు కదా, ఈ వాటర్ ట్యాంకర్ పేమెంట్ ఇచ్చినప్పుడు కొంత ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ అంతా ఏం పాటించకుండా డైరెక్ట్ 1,50,000 పేమెంట్ ఇచ్చిన అనేది ఇంకొక ఇష్యూ. ట్రిప్ షీట్స్ ఒకటే మెయింటైన్ చేయరు సార్. ట్రిప్ షీట్స్ తో పాటు ల్యాబ్ షీట్స్ మెయింటైన్ చేస్తారు. సర్వే లిస్టులో మీరు ఈసీ మరియు టీఏ గారు 10% వెరిఫై చేస్తారు. ఇవన్నీ ఏం వెరిఫై లేకుండా డైరెక్ట్ మీరు పేమెంట్ ఇచ్చారు. సర్వే లిస్టులో కూడా ఎవరైతే రికార్డ్ చేస్తారో వాళ్ళు సర్టిఫై చేయాలి. ఎవరు సర్టిఫై చేయలేదు, ఎలాంటి డాక్యుమెంట్ లేకుండా 1,50,000 ఒకటే నెలలో పేమెంట్ ఇచ్చారు. సో ఇదంతా ఉంది కాబట్టి అదొక అంశం రాసినారు. తేడాగా ఉన్నట్టు తనిఖీ బృందం వారు గుర్తించడం జరిగింది. ఒక మస్టర్ లో వేలి ముద్ర, మరొక మస్టర్ లో పేరు రాయడం జరిగింది సార్. ఆ సిగ్నేచర్స్ నేను ఓన్లీ పేరు రాస్తా, తంబు నేను పెట్టానని పెట్టారు సార్. మస్టర్ లో కూడా పోయినాయి సార్, ఆమెతో పోయినాయి. కాకపోతే కూలీ పనికి రావడం జరిగింది, కానీ పని ఒత్తిళ్ళు ఒకసారి సంతకం పెట్టి ఒకసారి ఇచ్చేసిందా? కూలీలు 18 రోజులు పనిచేసినట్లు మస్టర్లలో హాజరులు కలవు, కానీ వీరికి సంతకాలు లేకుండానే 3,240 పేమెంట్ చేసినట్టు తనిఖీ బృందం వారు గుర్తించడం జరిగింది సార్. సిగ్నేచర్స్ లేవు, కూలీ పని చేసినట్టు తెలిపారు సార్. సంతకాలు లేకుండా చేసిందా పేమెంట్? ఇంటికి పోయినప్పుడు ఏమన్నారు? పని చేసినాం కానీ సంతకాలు పెట్టడం మర్చిపోయినాం. 20 సార్ 9 మంది హక్కుదారులు 64 రోజులు పనిచేసినట్లు మస్టర్లలో హాజరులు సంతకాలు కలవు. సిఓ గారు పేమెంట్ చేసే క్రమంలో 54 అని వేయడం వలన 10 రోజులు కూలీలు నష్టపోవడం జరిగింది సార్. కలెక్షన్ చేయలేదు సార్. ఫ్రీడమ్ బస్లో 4 రోజులు ఇక్కడ 5 రోజులు ఇక్కడ రిలేషన్స్ ప్రత్యక్ష మస్తు డౌట్ వచ్చిందని చెప్పి 4 days వేసింది సార్. నేను చెక్ చేసినప్పుడు 4 days ఉండే సార్. యాక్చువల్లీ నేను మళ్ళీ పేమెంట్ పోయేసరికి ఇక్కడ మస్టర్ లేకపోతున్నా వీళ్ళు ఎందుకు ఎన్ఎంఎస్ అప్డేషన్ ప్రాబ్లం వస్తుంది సార్. అది 48 hours 28 hours అట్లా పడుతుంది సార్. వీళ్ళు కొట్టిన టైంకి మన సిస్టమ్కి పేమెంట్కి వచ్చే టైంకి జాబ్ అవుతుంది సార్. మనం దానికి 48 hours ఆగి చేయాలి కదా. అంటే మన సిస్టమ్ కూడా ఒక డౌట్ వచ్చి చెక్ చేసినాం సార్. ఇక్కడ 4 days సార్. ప్రాబ్లం కూడా ఎప్పుడో ఒకసారి వచ్చింది సార్. సర్వర్ ఇష్యూ ఉన్నప్పుడు సర్వర్ ఇష్యూస్ ఉన్నప్పుడు వస్తుంది సార్. ఎక్కువ మొత్తం తర్వాత అటెండ్ చేయాలి కదా. వీళ్ళకి యాక్చువల్ ప్రకారం చేసి ఎందుకు టోటల్ క్యాలిక్యులేషన్ కరెక్ట్గా ఉంది సార్. మరి అమౌంట్ అయితే కరెక్ట్గా పోతుంది సార్. డేస్ కింద మీద ఇష్యూ నెంబర్ 26 సార్. ఈ గ్రామంలో 2 పియర్ వర్కులు చేయడం జరిగింది. అందుకు గాను 6,80,842 రూపాయలు వేజ్గా ఖర్చు చేయడం జరిగింది సార్. ఇట్టి పనిని 28 సార్ సిటిజన్ చార్ట్ నిర్వహించడం లేదు సార్. ఇప్పుడు చూపించి సంబంధించి ఎస్టిమేషన్ వేసే ముందు మాన్యువల్ ఇన్పుట్ డాటా షీట్స్ అనేది నిర్వహించాలి. అలా నిర్వహించడం లేదు సార్. డాటా షీట్స్ కూడా తనిఖీ బృందం వారికి ఇవ్వలేదు. 28 సార్. మాన్యువల్ ఇన్పుట్ డాటా షీట్స్ తనిఖీ బృందం వారికి ఇవ్వలేదు సార్. నిర్వహించడం కూడా లేదు. ఇష్యూ నెంబర్ 30 సార్. ఎంఐ ట్యాంక్ పనిలో ఎస్టిమేషన్ వేసే ముందు పనులు చేయించడం జరిగింది. తనిఖీ బృందం వారు ఎఫ్ఏ సమక్షంలో వెళ్లి భౌతిక పరిశీలన చేయడం జరిగింది సార్. చెరువులో నీళ్లు ఉండడం వలన కొలతలు తీయడం సాధ్యం కాలేదు.
దానికి సంబంధించి ట్రాక్టర్ ట్రిప్ షీట్స్ తనిఖీ బృందం వారికి ఇవ్వలేదు. సార్ 57 మంది 10 మంది కూలీలు 57 రోజులు పనిచేసినట్లు మస్టర్లలో హాజరులు కలవు. సిఓ గారు పేమెంట్ చేసే క్రమంలో 69 రోజులకు గాను ఎక్సెస్ వేయింది సార్ 1803 రూపాయలు. పేమెంట్ చేసిపోయి తర్వాత మేము ఎడిట్ చేయడానికి ఆప్షన్ లేదు సార్. ఎన్ఎంఎంఎస్లో మేము ఎడిట్ చేయడానికి చేస్తాం. పనిచేసినట్లు మస్టర్లలో హాజరులు సంతకాలు కలవు. 7,000 అందుకు గాను 7,240 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. సండేకి కూడా కూలీలను వివరణ కోరగా పనిచేసామన్నది లేదు, గుర్తు లేదని చెప్పారు సార్. అవును సార్. నెంబర్ 33 సార్ ఎంఐ ట్యాంక్ పనికి సంబంధించి టిఏ గారు ఎంబుక్ లో 70.38 క్యూబిక్ మీటర్లు రికార్డ్ చేయడం జరిగింది సార్. తనిఖీ బృందం వారు అట్టి రికార్డు పరిశీలించగా 76.8 క్యూబిక్ మీటర్లు తేడా రావడం జరిగింది సార్. తేడా 3.58 సార్. 637 ఎక్సెస్ వైజ్. ఎక్సెస్ 448 రూపాయలు ఎంబీకే అల్లేషన్. ఇష్యూ నంబర్ 35 సార్ ఎంఐ ట్యాంక్ పనికి సంబంధించి జూపల్లి సుగ్నా అనే కూలి 21 రోజులు పనిచేసినట్లు మస్టర్లలో హాజరులు సంతకాలు కలవు. డోర్ విజిట్ లో ఆమెను వివరణ కోరగా అట్టి పనికి నేను పోలేదు, నాకు ముఖాల నొప్పులు ఉన్నాయని తెలపడం జరిగింది సార్. అందుకు గాను 3,768 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. వాళ్ళ కొడుకు చేసేదని చెప్పేసి సార్ భూమయ్య అనే హక్కుదారుడు 28 రోజులు పనిచేసినట్లు మస్టర్లలో హాజరు సంతకాలు కలవు సార్. డోర్ విజిట్ లో వివరణ కోరగా అప్పటి పనికి నేను పోలేదు అని అతను తెలపడం జరిగింది సార్. అవును సార్ వాళ్ళ రోజు అంటే నీకేం రైట్ ఉంటుంది, నీకేం రైట్ ఉంది, ఎందుకు చేస్తారు లోలి కొత్తగా మంచి చెప్పబడుతున్నా ఎట్లా చేస్తాడు? జాబ్ కార్డు ఇప్పి ఆయనకు లేదా మరి నాని వస్తే జాబ్ కార్డు ఇప్పి చూసుకోవాలి రాని తీయించు చెయ్యు. మరి ఎందుకు అట్లా ఒకళ్ళు తెలుసు కదా మీకు జరుగుతుందని, సోషల్ ఇటు ఉంటుంది, వస్తారు చూస్తారు అని తెలుసు కదా, మరి ఎందుకు ఇట్లా నెగ్లెక్ట్ చేసుకుంటారు? సార్ చిట్ట పోచమ్మ అనే కూలి 6 రోజులు పనిచేసినట్లు మస్టర్లో హాజరు సంతకాలు కలవు. ఆమె డోరీస్ లో వివరణ కోరగా అట్టి పనికి నేను పోలేదని తెలపడం జరిగింది సార్. 1,100 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. ఆమె పోలేదు, మరి ఆమె బదులు వేరే వాళ్ళు వచ్చిందని చెప్పిందా? గుర్తులేదని చెప్పింది సార్. ఆమెకు సంబంధం లేకుండా ఆమె దాంట్లో అకౌంట్లో పెడితే డబ్బులు తీసేస్తారు తర్వాత. మరి ఆమె చెప్పాలి కదా. మేము వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఎట్లా మీరు ఎంకరేజ్ చేస్తారు? ఏంటి ఆన్లైన్ అటెండెన్స్ ఫోటో పంపుతారు కదా.
రైట్. ఇంతటితో ఈ గ్రామ సమాచారం ఇంతే సార్. నెక్స్ట్ నందిగం. డిమాండ్ తీసుకోకపోతే నో డిమాండ్ తీసుకోవడం లేదు సార్. వర్క్ ఫైల్ అన్ని వర్క్లకు నిర్వహించడం జరిగింది సార్. ఎంఈ బుక్లలో కూలీల సంతకాలు తీసుకున్నారు సార్. రోల్ కాల్ చేస్తున్నారు సార్. ఎంఈ బుక్లో ఏసీ చెక్ మీద చేస్తున్నారు సార్. 12-13 కాలాల్లో టీఏ గారు రాయడం లేదు సార్. మొక్కల సంబంధ సర్వే రిజిస్టర్ నిర్వహించడం జరిగింది సార్. నెంబర్ 24 సార్. 4 వర్కరీలో పనులు చేయించడం జరిగింది సార్. దానికి సంబంధించి ఎంఏ ట్యాంకులు పనిచేయించడం, దానికి సంబంధించి టిప్ షీట్స్ అని ఇవ్వడం గ్రామ సభలో చేయడం జరిగింది. ఉపాధి హామీ పనులకు సంబంధించి సిటిజన్ సర్వీస్ బోర్డు నిర్వహించలేదు సార్. చేయించాం సార్. ఫోటో కూడా పెట్టారు. 26 సార్. టీఆర్ రికార్డు ఇవ్వడం జరిగింది సార్. తగ్గింపు దానికి వేరే వాళ్ళు కూడా వెరిఫై చేయడం జరిగింది. 28 ఇస్తారు సార్. యాన్యువల్ ఇన్పుట్ డాటా షీట్ అనేది ఇవ్వలేదు సార్. తగ్గింపు దానికి 28 సార్. మీకు మస్టర్లలో ఆధార్లు డైలీ అటెండెన్స్ క్రమశంఖలు వేయాల్సి ఉండగా ప్రజెంట్ ఆప్షన్ వేయడం జరుగుతుంది. 29 సార్. సంతకాలు తేడాగా గుర్తించడం జరిగింది సార్. ఇద్దరు కూడా సంతకాలు చూపించండి. ఆమె ఏమన్నది మరి అంటే తీసుకుందా? తీసుకుంటాం. పని చేసిందా? పని వస్తుంది వేరే వాళ్ళు పెట్టడం వల్ల వేరే వాళ్ళు పెట్టిందా? ఒక వారం తమకు వారం సంతకాలు డిఫరెన్స్ ఉంది సార్. ఆమె ఏడదాకా కంప్లీట్ కానీ పని చేసిందా? చేసింది సార్. పని చేసింది. 30 సార్. పనికి వచ్చేది సార్. సార్ చిన్న సార్, అక్కడ ఇద్దరు భార్య భర్తలు సార్. రాధ అనే కూలి పనిచేసింది, వాళ్ళ భర్త రమేష్ పని చేయలేడు. సో మనకు ఆమె రిజిస్టర్ రాసుకుందంటూ రాధ అనే అటెండెన్స్ ఉంటుంది మన దగ్గర, కానీ పేమెంట్ ఇచ్చింది రమేష్కే వెళ్ళింది. ఎన్ఏఎస్ యాప్లో కూడా అటెండెన్స్ చేసింది రమేష్కే. సో అట్లా పేమెంట్ అతనికే వెళ్ళిపోయింది. రాధా పోలీ సార్. రెండు వర్కర్లు 4 కూలీలు ఆ రోజులు గాను 1083 రూపాయలు పనిచేసినట్టు ఉన్నారు సార్. సంతకాలు లేకుండా పేమెంట్ చేసింది. ఇది ఇంకోటి చూపించు. చిన్న ఎక్స్పెండిచర్ ఇన్ని మిస్టేక్స్ వస్తాయి రావద్దు. మీరు వెరిఫై చేసుకోవాలి. చిన్న ఎక్స్పెండిచర్ 9 లక్షలు అంటే చాలా చిన్నది. ఒకటికి 2 సార్లు చూసుకోవాలమ్మా ఇచ్చేటప్పుడు. 32 ఇష్యూ సార్. ఆకుల రామయ్య అనే కూలీ 2 రోజులు పనిచేసినట్టు ఆజాలు మరియు టోటల్ ఆన్సర్ వేసే క్రమంలో 3 రోజులు వేయడం ద్వారా 3 రోజులు పేమెంట్ చేయాలి. అంటే ఎన్ని రోజులు చేసేది? మరి 3 రోజులు చేసిందా? 2 రోజులు చేసినట్టు చేసిందా? పేమెంట్ కావడం జరుగుతుంది. సార్ థర్టీ 34 ఇష్యూ సార్. మీ క్యాలిక్యులేషన్ మిస్టేక్ సార్. 6.7 క్యూబ్ మీటర్ తేడా రావడం జరిగింది సార్.
సార్ నువ్వు కూడా చూడాలి కదా ఇన్ఫర్మేషన్ సార్ నందకొక గ్రామానికి సంబంధించి 13 ఇచ్చేసేయాలా పెండింగ్ ఎందుకు పెట్టి నోట్స్లో ఆరుగురు హక్కుదారులు 30 రోజులు పనిచేసినట్లు మాస్టర్లో సంతకాలు కలవు 100 రోజులు పూర్తయి కావడం ద్వారా 6,114 రూపాయలు నష్టపోవడం జరిగింది. పోయినసారి ఆడిట్ సార్ అరేంజ్ పేమెంట్ అప్పటి కూడా అది ఇప్పటికి కూడా పేమెంట్ చేశారా? చిన్న సబ్మిషన్ సార్, పేమెంట్ చేయలేరని నేను అంటున్నాను, చేసినట్టు ఎవిడెన్స్ చూపించండి. చేయలేరు, పాస్బుక్ కూడా కాదు, మీరు చేశారంటే మీ దగ్గర ఎవిడెన్స్ చూపించుకోండి. చేశామని సింపుల్గా ఆన్సర్ కాదు కదా, ఎవిడెన్స్ చూపించుకోవాలి. చేస్తే ప్రొసీజర్ ఉంది, ఆ ప్రొసీజర్ అంతా పాటించాలి. ఖచ్చితంగా కొత్త డిమాండ్ తీసుకున్న తర్వాత మస్టర్ వచ్చిన తర్వాత ఆ మస్టర్లో కూలి యొక్క హాజరు కానీ సంతకం కానీ ఏం చేయకూడదు. అలా చేస్తే బినామీ కింద పరిగణించబడుతుంది. కింద నోట్ పెట్టి రాసి పేమెంట్ అనేది చేయాలి. సో అట్లా ఉంటే చేయండి. పాత మస్టర్ కొత్త మస్టర్ అట్లా చేసి నాకు ఇవ్వండి. ఎక్కడుంది? సింపుల్గా చేసాము సార్ కాదు కదా, ఈ డీటెయిల్ కూడా పెట్టాలి సార్. పిఓ సార్ది పర్మిషన్ తీసుకోవాలి. ఇష్యూ నెంబర్ 12 డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది కానీ నో డిమాండ్ తీసుకుంటున్నాం. ఇష్యూ నెంబర్ 13 జాబ్ కార్డ్ అప్డేట్ 80% ఉంది. లేదా 80% చేసాం. ఇష్యూ నెంబర్ 14 పే స్లిప్స్ ఇవ్వడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 15 7 రిజిస్టర్లకు సంబంధించి 2వ రిజిస్టర్ అప్డేట్ చేయడం. ఇష్యూ నెంబర్ 16 వర్క్ 3 దశల ఫోటోలు నిర్వహించడం జరుగుతుంది సార్. ఇష్యూ నెంబర్ 17 వర్క్ ఫైల్ నిర్వహించడం జరుగుతుంది. ఇష్యూ నెంబర్ 18 ఎంబుక్లో కూలీల సంతకాలు ఇస్తారు. ఇష్యూ నెంబర్ 19 మాస్టర్ రోల్ అనేది పూర్తి స్థాయిలో ఉంది. ఇష్యూ నెంబర్ 20 ఎంబుక్లో ఈసీ చెక్ మెజర్మెంట్ చేయడం జరుగుతుంది సార్. ఇష్యూ నెంబర్ 21 12-13 కాలాలు అన్ని రాయడం జరుగుతుంది. ఇష్యూ నెంబర్ 22 సర్వేవర్ రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది. ఇష్యూ నెంబర్ 23 ఈ గ్రామానికి సంబంధించి సిటిజన్ షాట్ ఇష్యూ నెంబర్ 22 ఎస్టిమేషన్ వేసే మాన్యువల్ ఇన్పుట్ డాటా షీట్ నిర్వహించడం లేదు. ఇష్యూ నెంబర్ 25 రోజువారీ దివాసీ నిర్వహించడం జరుగుతుంది. ఇష్యూ నెంబర్ 26 వ్యక్తి పనులకు సంబంధించి రైతు అంగీకరణ పత్రాలలో పట్టపత్ర ఇష్యూ నెంబర్ 27 కమ్యూనిటీ ప్లాంటేషన్ 95%. క్యాజువాలిటీ రిప్లేస్మెంట్ చేసి ఇష్యూ నెంబర్ 28
28 మాస్టర్లో కింద నుండి పైకి క్రమ సంఖ్యలు రాయాలి కానీ ఫీ ఇంటూ ఆధార్ వేసి పేమెంట్ చేయడం జరుగుతుంది. వివిధ వర్గీయులకు ఇష్యూ నెంబర్ 29 వివిధ వర్గీయులకు సంబంధించి 12 మంది కూలీలు పనిచేసినట్టు మాస్టర్లో ఆధార్ సంతకాలు కలవు కానీ సంతకం లేకుండా పేమెంట్ చేయడం. అందుకు గాను 5,455 రూపాయలు పేమెంట్ సెక్రటరీ ఉంది, పిల్లర్స్ ఉంది. నెంబర్ 30 వివిధ వర్గీయులకు సంబంధించి 4 కూలీలు 14 రోజులు పనిచేసినట్లు మాస్టర్లో ఆధార్ సంతకాలు కలవు కానీ 8 రోజులు తక్కువ వేయడంలో 1,458 రూపాయలు నష్టపోవడం జరిగింది. అంటే మీరు యాప్ చూసి టోటల్ రాస్తారా, లేకపోతే ఇక్కడ ఉన్న అటెండెన్స్ డైలీ అటెండెన్స్ ఆధారంగా టోటల్ రాస్తారా? యాప్ ద్వారా రాస్తారు. మ్యానువల్ మాస్టర్ కాదు. ఇప్పుడు సోమవారం నుంచి శనివారం వరకు ఎన్ని రోజులు పనిచేసిన టోటల్ ఫౌండేషన్ ఇక్కడ రాస్తారా? పేమెంట్ అయినాక లాస్ట్కు యాప్ ద్వారా రాస్తారా? ఎట్లా రాయాలో ఎట్లా రాస్తున్నారు? సరే, ఇక్కడ ఎంత ఉందో మాన్యువల్గా కౌంటింగ్ రేట్ రాసేస్తే తర్వాత ఆన్లైన్ ఏమైనా టెక్నికల్ ఉంటే పేడలో చేంజ్ అయ్యింది. ఇష్యూ నెంబర్ 31 సార్ 9.46 క్యూబిక్ మీటర్స్ పనిచేసినట్లు క్యాల్కులేషన్ మిస్టేక్ కాదు సార్. ట్రాన్స్ఫర్ ప్లేస్ ఇవ్వలేదు. ఫార్మేషన్ రోడ్కు సంబంధించి 7 కూలీలు సంతకాలు లేకుండా 7 కూలీలది ఒకరే సంతకం చేయడం జరిగింది సార్. 32 సార్. డోర్ టు డోర్ ఇట్లా అడగగా మాస్టర్ మొత్తం నేనే సంతకం చేస్తాను. వాళ్ళు పనిచేసినట్టు వాళ్ళు ఎందుకు చేయలేదు? పోయినట్టుందో ఏదో జరిగింది సార్. జరిగితే తర్వాత పెట్టిరా ఒకటే పోయిన వాళ్ళే పెట్టిస్తారు. మరి అక్కడ వాళ్ళే కావాలి ఒకరే పెట్టారు. పేర్లు రాసిరా మాస్టర్ చూస్తున్న ఏర్పాటు పేర్లు రాశాడు. వాళ్ళకి అయినా మేట్కేం సంబంధం అండి. మేటు బయటకి ఏమైనా శాలరీ ఇష్యూ నెంబర్ 33 సార్. చంద్రహాసన్ చూసుకోవాలి. చిన్న చిన్న మిస్టేక్స్ ఏంటంటే రోజులు పనిచేసినట్టు మాస్టర్ రాజులు సంతకాలు కలవు కానీ పని దినాలు 6 రోజులు ఎక్కువ వేయడం వలన 1,140 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఎక్సెస్ పేమెంట్. ఎక్సెస్ పేమెంట్ సార్. ఏదది ఎన్నో నంబర్? ఇష్యూ నెంబర్ 33. ఏంటది? 6 రోజులు పనిచేయడం వలన 6 రోజులు ఎక్స్ట్రా వేయడం జరిగింది సార్. అందుకు గాను 1,140 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది.
MMS ప్రకారం చేస్తున్నాం. ఇది మాన్యువల్ చేసి సెలెక్ట్ చేస్తున్నాం. MMS ప్రకారం వచ్చింది దీన్ని అప్డేషన్ చేయట్లేదు. క్లారిఫికేషన్ చేసి టోటల్ అది 1 2 3 వేస్తే ఈ టోటల్ ఈ మొత్తం కలుస్తుంది తెలిసిపోతుంది. 1 2 3 వేస్తే అయిపోతుంది అంతే. 57.37 క్యూబిక్ మీటర్స్ రికార్డ్ చేయడం జరిగింది. ఇంటి పని ఇంటి ఎస్ఏ టీమ్ క్యాలిక్యులేషన్ చేయగా 63 ఎక్సెస్ పోయిందా వాళ్ళు నష్టపోయింది ఎట్లా చేపిస్తారు ఉందా ఇంకా క్వాంటిటీ రాస్తారు వాళ్ళు ఒక 10 మంది 15 మంది ఉంటాయి అండిస్తారు 80 రూపాయలు 60 రూపాయలు అది వేసి నష్టపోతారు డే ఒకటి నష్టపోతుంది అది మెయిన్ అనేది డే నష్టపోతుంది ఛాలెంజ్ అది క్వాంటిటీ ఓకే కానీ డే నష్టపోతుంది కదా ఉన్నది ఒక 200 రూపాయలు లాస్ అయినట్టు ఒక డే పోయిందంటే 10 మందికి ఇస్తే 2000 రూపాయలు నువ్వు చేసే 1000 రూపాయలకు వాళ్ళు 2000 లాస్ చేయకండి మళ్ళీ ఆ కూలీ పేమెంట్ చేయాలంటే కూడా ఆ వేస్కి ఎక్కడ ఫీల్డ్కి రావాలి మన వాళ్ళు ఎన్ని ఫోటో కాపీ చేయాలి అంటే అదే మీరు అన్నట్టు అదే వర్క్ అదే మళ్ళీ సేమ్ అది ఇంపాసిబుల్ మీరు చేయలేదు అంత ఈజీగా చెప్తున్నారు కానీ చేయలేదు ఆగస్ట్ చెయ్యండి ఒప్పుకోకండి అయితే చేయలేరు అది చేయడం జరిగింది. కానీ ఇంటి హక్కుదారుడు 22/10/2023 రోజున చనిపోవడం జరిగింది. అందుకు గాను 2 రోజులకు 330 రూపాయలు పేమెంట్ కావడం జరిగింది. ఇంటి చనిపోయిన తర్వాత 4/3/2024 నుండి 10/3/2024 పేమెంట్ అయింది సార్. ఇతను చనిపోయింది 22/10/23 చనిపోయాడు. 10 నెలలో చనిపోయాడు 23లో చనిపోయాడు కానీ 24లో పేమెంట్ అయింది మార్చిలో. అందరూ ఇట్లా డిమాండ్ అడిగిండు వీళ్ళు ఎట్లా ఎన్ని సార్ ఫోటో క్యాప్చర్ చేసిండు అంటే నాకు ఎన్ని ఏం జరగదు అంటున్నారు మరి చనిపోయిన వ్యక్తి ఎట్లా జరిగింది ఎంబేటాక్ నందు పి సాయి కుమార్ అనే హక్కుదారుడు మస్టర్లలో అజలు సంతకాలు కలవు. సంతకం నర్సింహులు అను కూలి పెట్టడం జరిగింది. అందుకు గాను 347 రూపాయలు పేమెంట్ కావడం జరిగింది. నర్సింహులు చేసింది సార్. సాయి కుమారు ఆయన పై చదువుల కోసం హైదరాబాద్లో ఉంటాడు అనేసి వాళ్ళ తల్లి రాజపూర్ సాయి కుమార్ ప్లేస్ నర్సింహులు ఏమవుతాడు వాళ్ళ బంధువులు కాదు కులం కూడా కాదండి వేరే ఐడియా సాయి కుమార్ ప్లేస్ లో పెట్టింది మరి ఆయన కాలేదా నర్సింహులకు రాలేదంటే సార్ నర్సింహులకు సంతకం పెట్టలేదా నర్సింహుల పేరు నర్సింహుల పేరు లేదు సార్ అంట ఇష్యూ నెంబర్ 37 సార్. వివిధ వర్క్ ఐడీలకు సంబంధించి 6 కూలీలు 8 రోజులు పనిచేసినట్లు సండే రోజు మస్టర్లో సంతకాలు అదర్లు కలవు వీరికి 1922 రూపాయలు పేమెంట్ అవ్వడం జరిగింది. అదే ఎన్ని రోజులు 11 రోజులు ఇప్పుడు మీ డౌట్
అలా ఎన్ని మెంబర్స్ తీసుకుంటారు? ఎంబెటాక్ కూడా చెప్పారు ఎంతమంది సండే తీసుకుంటారు ఎన్ని రోజులు ఉంటాను వచ్చేసి 1/4/2023 నుంచి 31/3/2024 వరకు మొత్తం 8 పనులు చేయడం జరిగింది సార్. అందుకు కూలీల వేతనాలు 12,18,575 రూపాయలు సార్. సంబంధ ఖర్చు 27,333 రూపాయలు సార్. మొత్తం 12,45,914 రూపాయలు సార్. ఇష్యూ నెంబర్ 8 సార్. పిఆర్ఆర్ సంబంధించి రికార్డ్స్ టోటల్ ఇవ్వడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 9 సార్. జాబ్ కార్డ్ కొరకు 5 దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ 10 జాబ్ కార్డులోని యాడింగ్ ముగ్గురు సార్. ఇష్యూ నెంబర్ 11 సార్. ఈ నాంపల్లి బి శాంతు వైఫ్ ఆఫ్ సోములు జాబ్ కార్డ్ నెంబర్ 10513 అను హక్కుదారుడు ఈజీఎస్ పని చేయడం జరుగుతుంది. అట్టి డబ్బులు ఆమె అకౌంట్లో పడడం జరుగుతుంది. కానీ బయోమెట్రిక్ ఎన్విరాన్మెంట్ ప్రాబ్లం వల్ల వేరే శాంతి అనుకూలంగా వస్తేనే డబ్బులు ఆమె వస్తేనే ఇస్తున్నాడు. ఎం శాంతి వైఫ్ ఆఫ్ రాజు వేరొకటి అయింది బయోమెట్రిక్ ఎన్రోల్మెంట్కి ఒకరికి చేంజ్ చేయరా? మేము పనిచేస్తే ఆమె ఎన్రోల్మెంట్ కోసం తమ కోసం కూలి కట్టి తీసుకుపోతుంది. చేంజ్ చేసి శ్రీ హనుమాన్ గ్రూప్ చెందిన కుర్మ నర్సవ్వ జాబ్ కార్డ్ నెంబర్ 10548 అను కూలి 3 రోజులు పనిచేసినట్టు హాజరు సంతకాలు కలవు. ఇట్టి కూలి 100 రోజులు అవ్వడం వలన 3 రోజులకు 654 రూపాయలు నష్టపోవడం చెప్పించి ఇచ్చామని తెలిసిందా? ఇష్యూ నెంబర్ 13 డిమాండ్ నిర్వహించడం జరుగుతుంది. నో డిమాండ్ తీసుకోవడం లేదు. ఇష్యూ నెంబర్ 14 జాబ్ కార్డ్ అప్డేట్ ఉంది సార్. ఇష్యూ నెంబర్ 15 ప్లేస్ లిస్ట్ ఇవ్వడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 16 ఏడు రకాల రిజిస్టర్ అప్డేషన్ ఉన్నాయి సార్. ఇష్యూ నెంబర్ 17 పనికి సంబంధించిన 3 దశల ఫోటోలు నిర్వహించడం జరుగుతుంది సార్. ఇష్యూ నెంబర్ 18 వర్క్ ఫైల్ నిర్వహించడం జరుగుతుంది సార్. ఇష్యూ నెంబర్ 19 ఎంబీ బుక్లో కూలీల సంతకాలు నిర్వహించడం జరుగుతుంది. ఇష్యూ నెంబర్ 20 మాస్టర్ రోల్ కాల్ అనేది పూర్తి స్థాయిలో ఉంది సార్. ఇష్యూ నెంబర్ 21 ఎంబుక్లో ఈసీ చెక్ మెజర్మెంట్ చేయడం జరుగుతుంది సార్. ఇష్యూ నెంబర్ 22 ఎంబుక్లో 12-13 కాలాలు రాయడం జరుగుతుంది సార్. ఇష్యూ నెంబర్ 23 సర్వేయర్ రిజిస్టర్. ఇష్యూ నెంబర్ 24 ఇష్యూ నెంబర్ 25 సార్. ఎస్టిమేషన్ ఇన్పుట్ డాటా మాన్యువల్ ఇన్పుట్ డాటా. ఇష్యూ నెంబర్ 26 ఏమినే ప్లాంటేషన్ రోడ్కి ఉన్నాయి సార్. 72% ఇప్పుడు చేయండి చేసేది సార్. అది తీయాలి మరి. వెరైటీ పెట్టండి. ఇష్యూ నెంబర్ 27 సార్. కమ్యూనిటీ ప్లాంటేషన్ 88% సర్వైవర్. ఇష్యూ నెంబర్ 28 సార్. బ్లాక్ ప్లాంటేషన్ 60% సార్. పెట్టండి ఇప్పుడన్నా కలిసి. ఇష్యూ నెంబర్ 29 సార్. మాస్టర్లు హాజరు పైనుంచి కిందికి క్రమ సంఖ్యలో వేయాల్సి ఉండగా అలా కాకుండా అదే ఇష్యూ నెంబర్ 30 సార్. రోజువారీ దివసం నిర్వహించడం లేదు.
గ్రామ సభలో చేయించడం జరిగింది. చేయించండి. తర్వాత ఇష్యూ నెంబర్ 31 నాగరాజు అని కూలి ఎంఏ ట్యాంకులో 4 రోజులు పనిచేయడం జరిగింది, కానీ అతనికి పేమెంట్ కాలేదు సార్. 746 రూపాయలు నష్టపోవడం జరిగింది. హాజరు చేయలేదా? హాజరు మాస్టర్ పేమెంట్ ఇప్పుడు చేయించండి. ఈయన అసలేదా పనిచేసి మాస్టర్ నందు కూలీల హాజరు కలవు, కానీ సంతకాలు లేకుండా 554 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. పనిచేసిందా? వివిధ వర్గడీలకు సంబంధించి 3 కూలీలు 18 రోజులు పనిచేసినట్లు హాజరు కలవు, కానీ టోటల్ వెయ్యి కాలంలో 13 రోజులు చేయడం వలన 5 రోజులకు గాను 995 రూపాయలు నష్టపోవడం జరిగింది. నెంబర్ 30 ఏమైంది? 18 రోజులు పనిచేసే సంతకాలు మరి కానీ టోటల్ కాలంలో 13 రోజులు చేయడం వలన 5 రోజులకు గాను 995 రూపాయలు నష్టపోవడం జరిగింది. సేమ్ కదా, మంత్లీ అయితే సేమ్ బ్యాండేజ్ మిగిలినాయి వీళ్ళకు. మాస్టర్ మొత్తం అయితే సేమ్ క్వాంటిటీ సార్. కాదు, 18 రోజుల బదులు 13 రోజులు వేసి 5 రోజులు మిగిలినాయి వాళ్ళకి. చాలా మంది ముగ్గురు సార్. ముగ్గురు మళ్ళీ వేరే వేరే వారు. ఆయన అన్ని సేమ్ సేమ్ క్వాంటిటీ ఒకటే కాబట్టి ఆయన 4 రోజులు వచ్చిందా? వాళ్ళు 4 రోజులు వచ్చింది. మరి అటెండెన్స్ 5 రోజులు. ఇలా వ్యవస్థ ఎంఏ ట్యాంక్ నందు డాక్టర్ ప్లేస్ గ్రామ సభలో ఇష్యూ నెంబర్ 35 సార్. వివిధ వర్గీయులకు సంబంధించి 16 రోజులు పనిచేసినట్లు మాస్టర్ల సంతకాలు హాజరు కలవు, కానీ 3 రోజులు ఎక్కువ వేయడం వలన 679 రూపాయలు పేమెంట్ చేయడం. మళ్ళీ నాకు రావద్దు. మళ్ళీ అన్ని జీతం అంతా ఎక్కువ నెంబర్ 36 సార్. ఎంఏ ట్యాంక్ నందు టీఏ గారు 13.82 అది నువ్వే ఇది నువ్వే కదా రికార్డ్ చేయడం. లాస్ట్ కన్నా చూసుకొని చేంజ్ చేసుకో. సార్ ఎంపీ క్యాల్కులేషన్ మిస్టేక్ సార్. 2.3 క్యూబిక్ మీటర్స్ రావడం జరిగింది, అందుకు గాను 404 రూపాయలు ఎక్కువైందా తక్కువైందా? లాస్ట్ వాళ్ళు లాస్ అయిందా? ఎట్లా అమ్మా తీసుకోమని. ఎంఏ ట్యాంక్ ఇష్యూ నెంబర్ 37 సార్. ఎంఏ ట్యాంక్ నందు టీఏ గారు 1366.28 క్యూబిక్ మీటర్స్ రికార్డ్ చేయడం జరిగింది. తనిఖీ బృందం వారు పిఎస్ఎఫ్ఏ సమక్షంలో కొలతలు తీయగా 75.28 క్యూబిక్ మీటర్స్ గాను 14,675 రూపాయలు నష్టపోవడం జరిగింది. అక్కడ ఎంఏ ట్యాంకు మెజర్మెంట్ తీస్తే 70 క్యూబిక్ తక్కువ వచ్చింది సార్.
అవి వర్షాలు పడి చెదిరిపోయినాయి కదా సార్, అవే కొలతలు తీసేస్తారు. జేసీబీ వర్క్ జరిగింది. 38 సండే రోజు 8 మంది కూలీలు 8 రోజులు పనిచేసినట్లు ఆదివారం కూడా 1950 ఈ గ్రామ సమాచారం ఇస్తే థ్యాంక్ యూ సార్. తర్వాత నగరం నగరం ఉందా సార్? నగరం అంటే పర్లేదు సార్. నగరం నగరం సార్. ఓకే, 2 జీప్లు వాళ్ళే సార్. ఎంఐ ట్యాంక్ సంబంధించి ట్రిప్ సీట్స్ ఇవ్వడం లేదు సార్. డాక్టర్ వాష్ బుక్ కానీ ఏమైనా గ్రామ సభలో చూపించడం జరిగింది. మాన్యువల్ ఇష్యూ నెంబర్ 24 మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్ నిర్వహించడం జరిగింది. ఎస్టిమేషన్ చేసి అది చూపించడం. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి పర్మిషన్ లేక తనకి బృందానికి కలిసి ఉండేలా ఇవ్వలేదు. గ్రామ సభలో సిటిజన్ చార్ట్ గ్రామ పంచాయతీ నందు నిర్వహించాల్సి ఉండగా నిర్వహించారు. రెవెన్యూ ప్లాంటేషన్ కి సంబంధించి వెంకటాపురం నుండి పూల్ మామిడి శివారు వరకు సార్ 908 మొక్కలు నాటినట్టు రికార్డు ప్రకారం కలదు. 890 మొక్కలు బతికినాయి, 18 మొక్కలు చనిపోవడం జరిగింది. 98% సర్వైవల్. రెవెన్యూ ప్లాంటేషన్ కి సంబంధించి రెవెన్యూ ప్లాంటేషన్ కి సంబంధించి ధర్మారాం శివర్ నుండి నార్లాపూర్ 810 మొక్కలు. ఇష్యూ నెంబర్ 28 సార్. 810 మొక్కలు పెట్టారు, అన్ని మొక్కలు పడుతున్నాయి. 2 వర్క్ ఐడీలలో 980 మొక్కలు నాటినట్టు రికార్డు ప్రకారం కలదు. పిఏ మరియు పిఎస్ గారి సమక్షంలో తనిఖీ బృందం వారు వెళ్లి చూడగా 730 మొక్కలు బ్రతికి ఉన్నాయి, మిగిలిన 178 మొక్కలు చనిపోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ 30 సార్. ప్లాంటేషన్ కి సంబంధించి సార్ 586 మొక్కలు నాటినట్లు రికార్డు ప్రకటనలో ఉంది. 576 మొక్కలు బ్రతికి ఉన్నాయి, 10 మొక్కలు చనిపోవడం జరిగింది. 99% సర్వైవల్. ఆదివారం రోజు పని చేయకుండా పని చేసినట్టు రికార్డు చేసి ఇది ఏంది ఎంఐ ట్యాంక్ సార్? ఎంఐ ట్యాంక్. మరి ఏ రోజు ఆప్షన్ పెట్టేది ఒకసారి నగరం 1 to 7 ఇన్ఫర్మేషన్ సార్. 81 వచ్చేసి పిఆర్ రికార్డ్ ఇవ్వడం జరిగింది. తనిఖీ బృందానికి పిఆర్ రికార్డ్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఎలాంటి తేడాలు లేవు. వర్కర్స్ ఇచ్చారు సార్. వచ్చేది 6 వర్కర్స్ కూడా చూపించుకున్నారు వాళ్ళిద్దరు. ఒక గ్రామ పంచాయతీ బిల్డింగ్ మిగతా చూపించుకున్నారు. ఇష్యూ నెంబర్ 8 సార్. వర్క్ సంబంధించి వర్క్ డిమాండ్ ఫ్యామ్ తీసుకున్నారు, నో డిమాండ్ ఫ్యామ్స్ తీసుకోలేదు. జాబ్ కార్డ్ నిర్వహణకి ఏమైంది, ఎందుకు చేయలేదు? ఎంతమంది అమ్మ అక్కడ జాబ్ కార్డ్స్ ఎన్నో చెప్పండి. ఇష్యూ నెంబర్ 9 జాబ్ కార్డ్ అప్డేషన్ లేదు. ఇష్యూ నెంబర్ 10 ప్లే స్లిప్స్ ఇవ్వడం లేదు.
ఇష్యూ నెంబర్ 10 7 రిజిస్టర్ నిర్వహించడం జరిగింది కానీ అవి పూర్తి స్థాయిలో అప్డేషన్లో లేవు. ఇష్యూ నెంబర్ 12 3 రకాల ఫోటోల్లో పనికి ముందు 3 రకాల ఫోటోస్ ఉన్నాయి కానీ పనికి ముందు జరిగిన ఫోటోస్ లేవు. ఇష్యూ నెంబర్ 13 బిఫోర్ ఫోటో చూపించాను సార్ ఆ రోజు అయితే అందులో నుంచి ఊడిపోతున్నాయి సార్ అట్లా రోల్ కాల్ చేయాలి. ఇష్యూ నెంబర్ 16 ఈసీ చెక్ మెజర్ చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 17 ఎంబుక్లలో 12-13 కాలాలు రాయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 18 సర్వైవల్ రిజిస్టర్ నిర్వహించలేదు. ఇష్యూ నెంబర్ 19 సార్ రెవెన్యూ ప్లాంటేషన్ కి సంబంధించి ఓహెచ్ ఇష్యూ నెంబర్ 19 సార్ రెవెన్యూ ప్లాంటేషన్ కి సంబంధించి ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్ టు ఎల్లమ్మ టెంపుల్ వరకు మొత్తం 214 మొక్కలు నాటడం జరిగింది సార్. దాంట్లో 97 మొక్కలు బ్రతుకునే వీళ్ళు 117 మొక్కలు చనిపోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ 20 చెరువులో పూడికతీత పనికి సంబంధించి 2 వర్క్ ఐడీలలో ఇవ్వడం చూపించలేదు. రోజ్గార్ దివాస్ కు నిర్వహించలేదు. రాసిన సార్ అయితే మీరు మధ్యలో మార్చి వరకు చూసినారు ఎంటీ పేపర్స్ ఉన్నాయి సార్ జూలై వరకు అంటే ఆర్డర్లు ఉంటే మళ్ళీ రాసి లేదు సార్ నేను ఆ రోజు జనవరి ఫిబ్రవరి మార్చి ఎట్లుంటుంది కానీ మళ్ళీ లేదు సార్ మధ్యలో పేపర్స్ బ్యాగ్ ఉన్నాయి మీరు చూడలేదు వెనకాల ఇష్యూ నెంబర్ 22 సార్ 5 పనులకు సంబంధించి ఉపయోగించిన మాస్టర్లకు కూలీల వేతనం 12,72,613 రూపాయలు పేమెంట్ చేసినట్టు రికార్డు ప్రకటనలో కలదు. మాస్టర్లో రోజువారీగా ఎవరైతే పనికి వస్తారో వారికి ఆబ్సెంట్ ప్రజెంట్ వేయకుండా క్రమ సంఖ్యలు వేయకుండా ఫీ మాత్రమే వేయడం జరిగింది. గ్రూప్ ఫామ్స్లలో తేదీ రసీదు సంతకాలు కూలీల సంతకాలు లేకుండానే డిమాండ్ పెట్టడం. ఐదు మాస్టర్లలో హాజరు కొట్టివేతలు మరియు దిద్దుబాట్లు చేయడం జరిగింది సార్. 2 మాస్టర్లలో ఏబిఓ సంతకాలు లేవు సార్ మరి స్టాంప్ ముద్రలు ఏది మన మాస్టరా మాస్టర్ జాబ్ చేయు అధికారులు ఉంటాయి కదా సార్ స్టార్టింగ్ లో ఏపీ సిగ్నేచర్స్ లేవు 2 మాస్టర్ ఓకే 2 మాస్టర్లు. ఇష్యూ నెంబర్ 26 సార్ సిటిజన్ చార్జ్ నిర్వహించలేదు. 7 సార్ మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్ తనిఖీ బృందానికి ఇవ్వలేదు. పిహెచ్ లోపల చూపెడతారు కానిస్టేబుల్. ఇష్యూ నెంబర్ 20 ఎందుకు పెట్టుకోలేదు ఇష్యూ నెంబర్ 28 సార్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లెటర్ తనిఖీ బృందానికి ఇవ్వలేదు. గ్రామ సభలు సార్ అవి పోతే ప్రాబ్లమ్స్ సార్ ఉన్నాయి సార్ అవి పోతే మళ్ళీ వాళ్ళు ఇవ్వరు సార్. ఇష్యూ నెంబర్ 29 సార్ నర్సరీకి సంబంధించి 4 రకాల రిజిస్టర్లు తనిఖీ బృందానికి ఇవ్వలేదు. మరి 2 రిజిస్టర్లు ఇష్యూ నెంబర్ 30 సార్ నగరం గ్రామ పంచాయతీ నందు బానో శాంతి వైభవ్ తుకారం జాబ్ కార్డ్ నంబర్ నస్కల్ గ్రామ పంచాయతీ నుంచి నగరం గ్రామ పంచాయతీకి మార్చగలరని. థ్యాంక్ యూ సార్. నస్కల్ జీపీకి సంబంధించి వేస్ట్
21,93,576 రూపాయలు. మెటీరియల్స్ సంబంధించి 74,090 రూపాయలు. మొత్తం అమౌంట్ 21,19,480 రూపాయలు సార్. ఇష్యూ నెంబర్ 7 నస్కల్ సంబంధించి 10 రకాల పనులు నిర్వహించడం జరిగింది సార్. నర్సరీలు 2, తెలంగాణ క్రీడా ప్రాంగణం 1, ఎవెన్యూ ప్లాంటేషన్ 4, ఎంఐ ట్యాంకులు 3 సార్. ఏపీఓ గారి సంతకాలు లేవు సార్. మాస్టర్ 5 మాస్టర్లు అంటే ఏపీఓ గారి సంతకాలు లేవు. ఇష్యూ నెంబర్ 23 21 మాస్టర్ల ఉంది. సెక్రటరీ గారి సంతకాలు లేవు సార్. ఇష్యూ నెంబర్ 24 ఎవెన్యూ ప్లాంటేషన్ సంబంధించి 800 మొక్కలు వాచినాడు సార్. మేము కౌంట్ చేయడం 515 బ్రతికి ఉన్నాయి సార్. మిగిలిన 285 చనిపోవడం జరిగింది సార్. నెంబర్ 25 సార్ హాజరు కింద నుండి పైకి వేయాలి కానీ పియాని ప్రెజెంట్ వేయడం జరుగుతుంది సార్. ఇష్యూ నెంబర్ 26 సార్ ఎంబుక్ లో కూలీల సంతకాలు లేవు సార్. ఇష్యూ నెంబర్ 27 సార్ మాస్టర్లో ఎఫ్ఐఆర్ సంతకాలు ఉండాలి కానీ లేవు సార్. అవును సార్ 4 మాస్టర్లలో లేవు. ఎందుకు తర్వాత పెట్టి ఇవ్వాలన్నారా? ఇన్ని రోజుల టైం ఉంది కదా, ఏడాది టైం ఉంది కదా. ఇష్యూ నెంబర్ 28 సార్ జైల్లోనే కూలీదారు 9 రోజులు పనిచేసినట్టు ఉంది సార్. అందులో ఒక రోజు ఆబ్సెంట్ ఉంది సార్. 10 రోజులు పనిచేసినట్టు హాజరు వేసి 10 రోజులు పేమెంట్ చేయడం జరిగింది. ఒకరోజు వేయలే అంటే వేయలేదు 7 నాడు 10 వేసినప్పుడు 10 చూసుకోవాలి కదా. నువ్వు ఎన్ఎంఎస్ ప్రకారం వేయకండి. ప్రకారం మాన్యువల్ కదా. తర్వాత వీడ లేని లేదు 10 ఎర్రర్ రిజిస్టర్ అనేది అందుకోసం అండి. సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్ సంబంధించి ఏమైనా ఉంటే ఎర్రర్ రిజిస్టర్ రాసుకొని సో ఎంపీడీ గారు పిఓ పర్మిషన్ తీసుకుంటే సరిపోతుంది. రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. అన్ని మీరు నోట్తో చెప్తున్నారు. ఎక్కడ రిజిస్టర్ చూస్తలేరు, ఎవరైనా చూస్తలేరు. ఎన్ఎస్ ఒకటే ఉంది రీజన్, అన్నిటి కాదా రీజన్. బుక్ లో ఎంపీడీఓ గారి సంతకాలు ఉండాలి కానీ లేవు సార్. ఇష్యూ నెంబర్ 30 సార్ ఎంఐ ట్యాంక్ సంబంధించి 1,919.19 క్యూబిక్ మీటర్స్ రవితేజ గారు రికార్డ్ చేయడం జరిగింది సార్. కానీ మా పరిశీలనలో 1,921.19 క్యూబిక్ మీటర్స్ ఉంది సార్. 2.0 లేదు సార్. అంటే 350 రూపాయలు కూలీలు నష్టపోవడం జరిగింది సార్. క్యాల్కులేషన్ మిస్టేక్ సార్. ఇష్యూ నెంబర్ 31 సార్ తెలంగాణ క్రీడా ప్రాంగణంలో
మనకు ల్యాండ్ లైనింగ్ టాస్క్ మాత్రం వచ్చింది సార్. ఒక 40,085 రూపాయలు పేమెంట్ అయింది. సో ఫీల్డ్కి వెళ్ళినాం. సో ఇప్పుడు ఏమి ఉండదు, కనిపిస్తలేదు. సో ఏమైనా ఫొటోస్ ఉంటే కూడా ఫొటోస్ ఏం చూపించలేదు. సో మన టీఏ గారు అక్కడనే ఉండే ఫీల్డ్లో. సో అతను అడిగితే ఏమంటుందంటే సో ల్యాండ్ లైనింగ్ అనేది వేసిక ద్వారా చేయించలేము, మీడియం డిస్ప్లేన్స్ పక్క వాళ్ళు పనులు చేయించినాము. సో ఎవరైతే ల్యాండ్ లైనింగ్ జరగకున్నా కూడా ట్రాక్టర్ ద్వారా చేయిస్తే ఆ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వేజ్ పేమెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీడియం డిస్ప్లేన్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి పేమెంట్ ఇవ్వడం జరిగింది. సో లెవెలింగ్ మాత్రం కూలీల తర్వాత చేయించలేము. సో అక్కడ ట్రాక్టర్ ద్వారా చేయించలేమని చెప్తున్నారు. ట్రాక్టర్ ద్వారా చేయించడం జరిగింది. పేమెంట్ కూడా వాటికి ఆధార్ చేసి ట్రాక్టర్ పేమెంట్ ఇచ్చినందుకు వాళ్ళకి ఆధార్ చేస్తున్నారు అంటే మినిమం కదా. వచ్చింది గ్రామ సభలో సార్. సో ట్రాక్టర్ ధర జరిగితే మొత్తం మనకు ఎక్స్పెండిచర్ సహా చెప్తుండే అతను 80,000 రూపాయలు అయినాయట. సో మనం ఇచ్చింది తక్కువ కదా సార్. సో ఈ విధంగా తీసుకున్నది మేము ఎవరికి కమిషన్ అనేది ఇవ్వలేము, తీసుకున్నది మేమే చెప్తుండే అతను. సో ఇక్కడ జరిగింది ఏంటంటే సో మిషన్ ద్వారా అనేది సో ఇక్కడ ఒకటి ఆ పేమెంట్ అంతా అతనికి పోయింది, కమిషన్ అయితే ఇక్కడ జరగలేదు. ఒకటి గ్రావెల్ కూడా అక్కడ గ్రావెల్ కూడా జరిగింది. సో మీరు ఇతను గ్రావెల్కి పేమెంట్ ఇస్తే సరిపోద్ది, అసలు గ్రావెల్ ఇస్తే పేమెంట్ అయిపోవు, ఇతన్ని ఆపేది. సార్ సార్ మాట్లాడేది అర్థమవుతుందా మీకు? సండే రోజు హాజరు వేసి పేమెంట్ చేయడం జరిగింది సార్. నెక్స్ట్ చెప్పి రాంపూర్. పేజ్ 20,19,216 రూపాయలు. మెటీరియల్ 1,42,330 రూపాయలు. టోటల్ 21,61,549 రూపాయలు సార్. ఇష్యూ నెంబర్ 10 సార్. 18 రోజులు హాజరులు కలవు, సంతకాలు కలవు కానీ వారికి
100 రోజులు పూర్తి కావడం వల్ల 225% పేమెంట్ కాలేదు సార్. ఇది లాస్ట్ టైం వచ్చిన ఇష్యూ సార్. దీనికి పరిష్కారం ఏదో డిమాండ్ వెయిట్ చేస్తామంటారు అప్పుడు. వచ్చాలి రోజులు పెట్టుకుంటారు. ఈసారి ఒకసారి పెనాల్టీ అండి సార్. మా దగ్గర ఈజీగా గుర్తుంటారు. అవును, పెనాల్టీ వేయలే కానీ పెనాల్టీ ఇస్తే 13 చెప్పండి. ఇష్యూ నెంబర్ 13 సార్. డిమాండ్ ఫార్మ్స్ ఇస్తున్నారు కానీ నో డిమాండ్ ఫార్మ్స్ తీసుకోవట్లేదు. తీసుకోండి, ఉన్నాయా? ఎందుకు లేవు? మనం ఇస్తున్నాం కదా శ్రీనివాస్. నో డిమాండ్ ఫార్మ్ ఇస్తున్నాం. నో డిమాండ్ అంటే ఏం లేదు, నో డిమాండ్ తీసుకోండి, కొన్ని తీసుకోండి. ఇష్యూ నెంబర్ 14 సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ లో ఉంది సార్. ఇష్యూ నెంబర్ 15 ప్లేస్మెంట్స్ ఇవ్వడం లేదు సార్. ఈసారి ఇస్తారా? ఓకే సార్. ఏ బాబు ఇప్పటి నుంచి 7 ఇయర్స్ భాగ్యలక్ష్మి ఏం చేస్తున్నారు? ఇష్యూ నెంబర్ 17 సార్. 3 రకాల ఫోటో నిర్వహించడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 18 సార్. 8 పనులకు సంబంధించి ఫొటోస్ అన్ని నిర్వహించడం జరిగింది సార్. 24 సార్. సిటిజన్ సార్ నిర్వహించాలి కొన్ని తెచ్చుకున్నారు కదా అమ్మ, చూసి అయిపోతుంది. ఎట్లమ్మా అదంతా డిలే లేట్ ఉంటే ఎట్లా యాక్టివ్గా ఉంటాను? తెచ్చుకోవాలి ఫిక్స్ 25. ఇష్యూ నెంబర్ 25 సార్. పిఎన్ ప్రజెంట్ వేస్తున్నారు సార్. కింద నుంచి పైకి హాజరు వేయండి సార్. మాస్టర్ లేదు చూసుకోండి వాళ్ళకి ఐడియా. ఇష్యూ నెంబర్ 26 సార్. బ్లాక్ ప్లాంటేషన్ సంబంధించి 700 మొక్కలు వాచనమాట సార్. కానీ మేము వెళ్ళి కౌంట్ చేసి చూస్తే 595 ఉన్నాయి సార్. మిగిలిన 105 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. ఇంకా డిలే నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 27 సార్. ఎవెన్యూ ప్లాంటేషన్ సంబంధించి 380 మొక్కలు నాటిరు సార్. 8 మాత్రమే బ్రతికి ఉన్నాయి సార్. మిగిలిన 300 మొక్కలు 50 బ్రతికి ఉన్నాయి సార్. క్షమించండి, ఇచ్చిన 330 చనిపోవడం జరిగింది. రోడ్ వైండింగ్ అవుతుందా? అవుతుంది సార్. ఇష్యూ నెంబర్ 28 సార్. బీపీవీ ప్లాంటేషన్ సంబంధించి 5500 మొక్కలు నాటినట్లు రికార్డ్ ప్రకారం కదా సార్. మేము వెళ్ళి చూస్తే 4892 బ్రతికి ఉన్నాయి సార్. మిగిలిన 608 మొక్కలు చనిపోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ 29 సార్. మాన్యువల్ ఇన్పుట్ డాటా షీట్ నిర్వహించకుండానే ఎస్టిమేట్ వేయడం జరిగింది సార్. నెక్స్ట్ ఇది రావద్దు. ఇష్యూ నెంబర్ 30 సార్. 4 మాస్టర్ల యందు కొట్టివేతలు చేయడం జరిగింది సార్. ఎందుకంటే ఏం ప్రాబ్లం ఏం చేయలేదా? ఏం ఐడియా లేదా నీకు? ఎందుకు కొట్టేసి ఏం మిస్టేక్?
జాగ్రత్త చేసి మొత్తం నీట్ ఉండాలి. ఇష్యూ నెంబర్ 31 సార్, మాస్టర్లలో ఏపీఓ సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 32 సార్, ఎంఐ ట్యాంక్ కి సంబంధించి అక్కడ పని జరిగింది సార్. కానీ దానికి సంబంధించిన ట్రాక్టర్ స్ట్రిక్చర్స్ ఏపీ కూడా తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. గ్రామ సభలో రిజిస్టర్ చూపించడం జరిగింది సార్. బీపీవీకి సంబంధించి వాటర్ ట్యాంకర్ ప్లేసెస్ కూడా ట్యాంకర్ పేమెంట్ సార్. ట్యాంకర్ పేమెంట్స్ ఇవ్వలేదు చూపించాలా సార్? బాగా నెగ్లెక్ట్ ఉన్నవి మినిమం కదా చూపించాలి కదా. నిన్న పడిస్తే ఎట్లా? ఖచ్చితంగా 100% ఉంది. చూపించాలి. ఒక డబ్బు పేమెంట్ అయితే కూడా సోషల్ చేసి నరేట్ చేయాలి, వారి యాక్సెస్ చేయాలి, ఓచర్స్ ఇవ్వాలి, సర్వీస్ చేసుకోవాలి. నువ్వే కట్టు పెనాల్టీ రాస్తుంది కట్టుకోవాలి. ఇష్యూ నెంబర్ 34 సార్, మాస్టర్లలో 4 రోజులు పనిచేసినట్లు హాజరు వేసి 5 రోజులకు పేమెంట్ చేయడం జరిగింది సార్. భారతమ్మ కూలీదారు పైన నెంబర్ 35 సార్, బండారం శ్రీజ అనే కూలీదారు పైన తన భర్త వెళ్ళి పనిచేసినట్లు ఉంది సార్. శ్రీజను వెళ్ళి అడగగా ఆమె ఆ సమయంలో గర్భవతిగా ఉన్నారని తెలియజేయడం జరిగింది. అవును సార్. జాబ్ కార్డులో ఆయన పేరు ఉంటుంది, ఆమె పేరు ఉంటుంది. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 36 సార్, దినేష్ అనే కూలీదారు పైన శ్రీకాంత్ అనే కూలీదారు వెళ్ళి పనిచేయడం జరిగింది సార్. ఆయనకి జాబ్ కార్డు సార్. శ్రీకాంత్ గౌడ్ గారికి జాబ్ కార్డు లేదు సార్. లేదు, శ్రీకాంత్ చేసేయండి. వాళ్ళ పేరు మీద దినేష్ పైసలు ఇచ్చిండట. శ్రీకాంత్ కాదు సార్, ఇప్పుడు ఎనీవేస్ ఫోటో క్యాప్చర్ చేస్తారు కదా, ఇప్పుడు ఎవరిని చేసిన మీరు అక్కడ క్యాప్చర్ పనికి వచ్చింది ఎవరు చేస్తున్నారు? ఇవి జరగద్దని ఫోటో క్యాప్చర్ పెట్టి మళ్ళీ మీరు అదే పని చేస్తారు. ఎవరు కడతారు పైసలు? ఎవరు కడతారు? ఒకటి ఆలోచించండి, మీరు ఒక మానవత్వంగా అంటే గ్రామాలు ఉండగా ఇచ్చింది కావచ్చు, స్కీమ్ కు బ్యాడ్ నేమ్ వస్తుంది. సో ఇలా ఎన్ని జరుగుతుంది అనేది భార్య భర్త అంటే కూడా యాక్సెప్ట్ కాదు, బట్ కొంచెం పర్లేయచ్చు. మరి ఇది ఫ్రెండ్స్ అవి ఎందుకు అలౌ చేస్తున్నారు అంటే చేయకూడదు. ఫైండ్ అవుట్ అయితే మీకు తెలిసిన సొసైటీ ఇది చూసిన ఒకటి రెండు అట్లా కావచ్చు. మళ్ళా వినాయకనే మాటనే రావద్దు. దానికోసమే పెట్టింది. ఇష్యూ నెంబర్ 37 సార్, సత్తవికి బదులు తన కొడుకు చిన్న కొడుకు వెళ్ళి పనిచేయడం జరిగింది సార్.
సేమ్ 38 లేదు సార్, సండే రోజు పేమెంట్ చేయడం జరిగింది. 32,000 168 మంది కూలీలు సార్. నమస్కారం, నా పేరు శ్రావణి. గజక్పల్లి జీపీఎల్ మొత్తం 9 పనులు చేయించడం జరిగింది. వేజులు 22,83,876 రూపాయలు. మెటీరియల్ ఖర్చు వచ్చేసి 13,119 రూపాయలు. టోటల్ 22,96,995 రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 8 సార్, పంచాయతీరాజ్ పనికి సంబంధించి టోటల్ 15,45,796 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఈ పనిని కొలతలు తీయగా ఎలాంటి తేడాలు రాలేదు. ఇష్యూ నెంబర్ 9 సార్, హార్టికల్చర్ ప్లాంటేషన్ వర్క్ ఐడి నెంబర్ 82836 680 మొక్కలు నాటడం జరిగింది. ప్రస్తుతానికి పని ప్రదేశంలో 624 మొక్కలు బ్రతికున్నాయి. మిగతా 56 మొక్కలు చనిపోవడం జరిగింది. 91% మొక్కలు బ్రతికున్నాయి, 9% మొక్కలు చనిపోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ 10 సార్, ప్రతి నెల రోజ్గార్ దివాస్ నిర్వహించడం జరుగుతుంది. రోజ్గార్ దివాస్ రిజిస్టర్ అప్డేట్ చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 11 సార్, ఆరిపల్లి సత్తవ్వ జాబ్ కార్డ్ నెంబర్ 20112 గత ఆర్థిక సంవత్సరం నుండి పని కోసం దరఖాస్తు పెడితే మాస్టర్లో పేరు రావడం లేదు. జాబ్ కార్డ్ డిలేట్ అని రావడం జరుగుతుంది. జాబ్ కార్డ్ను యాక్టివ్ చేయించి పని కల్పించగలరని కోరడం. పేరు సత్యవ కాదు సార్, శ్యామవ, అసలు పేరు శ్యామవ. ఆయననేమో ఆధార్ కార్డు మీదనేమో శ్యామవ ఉంది, అలానేమో సత్యవ జాబ్ కార్డు ఆధార్ కార్డు సర్టిఫికేట్ లింక్ అవుతుంది సార్. జాబ్ కార్డ్ చేంజ్ చేద్దామని మళ్ళీ ఎడిట్ చేయరా? తీసుకోవడం జరుగుతుంది, నో డిమాండ్ తీసుకోవడం లేదు. 13th ఇష్యూ సార్, జాబ్ కార్డ్ అప్డేట్ చేయడం జరుగుతుంది. 14 సార్, పే స్లిప్స్ ఇవ్వడం లేదు. 15 7 రకాల రిజిస్టర్లు నిర్వహించడం జరుగుతుంది కానీ పూర్తి స్థాయిలో రిజిస్టర్లు అప్డేట్ చేయడం లేదు, మాన్యువల్గా రాయలేదు. ఇష్యూ నెంబర్ 16 సార్, 3 రకాల ఫోటోలు అనేది నిర్వహించడం లేదు, 2 రకాల ఫోటోలు మాత్రమే నిర్వహించడం జరుగుతుంది. ఇష్యూ నెంబర్ 17 సార్, వర్క్ ఫైల్ నిర్వహించడం జరుగుతుంది. ఇష్యూ నెంబర్ 18 ఎంబుక్లలో రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది. ఇష్యూ నెంబర్ 19 సార్, రోల్ కాల్ చేయడం జరుగుతుంది. ఇష్యూ నెంబర్ 20 సార్, ఈసీ చెక్ మెజర్ చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 21 సార్, ఎంబుక్లలో 12-13 కాలాలు రాయడం జరుగుతుంది. ఇష్యూ నెంబర్ 22 సార్, సర్వేల రిజిస్టర్ నిర్వహించడం జరిగింది. రెవెన్యూ ప్లాంటేషన్ సార్, 2 వర్క్ ఐడీల నందు 566 మొక్కలు నాటడం జరిగింది. ప్రస్తుతానికి పని ప్రదేశంలో 331 మొక్కలు బ్రతికున్నాయి. మిగతా 295 మొక్కలు చనిపోవడం జరిగింది. 24 సార్, పనికి ఉపయోగించిన 7 మాస్టర్ల నందు సెక్రటరీ గారు చెక్ అండ్ టర్న్ బై అని సంతకం చేయాల్సి ఉండగా చేయలేదు. ఇష్యూ నెంబర్ 25 సార్, ఎంఐ ట్యాంక్ పనికి సంబంధించి 2 కూలీలు 18 రోజులు పనిచేయగా 16 రోజులను రాయడం వల్ల 314 రూపాయలు నష్టపోవడం జరిగింది. సార్, మాస్టర్లో హాజరు కింద నుండి పైకి క్రమ సంఖ్యలో వేయాల్సి ఉండగా అలా కాకుండా అబ్సెంట్ ప్రజెంట్ అని రాయడం జరుగుతుంది.
ఇష్యూ నెంబర్ 27 సార్ 5 మస్టర్ల యందు కూలీల యొక్క హాజరు వేయడం జరిగింది కానీ కూలీల సంతకాలు లేకుండానే 23 రోజులకు గాను 3,954 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. సార్ 9 పనులు చేయించడం జరిగింది. వీటికి సంబంధించిన మాన్యువల్ ఇన్పుట్ డాటా షీట్ నిర్వహించకుండానే ఎస్టిమేషన్ వేసి పనిచేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 29 సార్ సిటిజన్ చార్ట్ నిర్వహించాల్సి ఉండగా నిర్వహించబడలేదు. ఇష్యూ నెంబర్ 30 సార్ 4 వర్క్ ఐడీల నందు ఎంఐ ట్యాంక్ పనులకు సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లెటర్ తనిఖీ బృందానికి ఇవ్వలేదు. ఇష్యూ నెంబర్ 31 సార్ 3 వర్క్ ఐడీలకు సంబంధించి 3 మాస్టర్లలో 3 కూలీలు 13 రోజులు పనిచేసినట్టు అటెండెన్స్ కలవు కానీ పని దినాలను 3 రోజులు ఎక్కువగా లెక్కించి వేయడం వలన 627 రూపాయలు అదనంగా పేమెంట్ చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 32 సార్ వర్క్ ఐడి నెంబర్ 108054 టీఏ గారు ఎంబుక్ల యందు 117.48 క్యూబిక్ మీటర్స్ రికార్డ్ చేయడం జరిగింది కానీ ఎస్ఏటీ క్యాలిక్యులేషన్ చేయగా 51.48 క్యూబిక్ మీటర్స్ వచ్చింది. అనగా 66 క్యూబిక్ మీటర్స్ గాను 11,664 రూపాయలు అదనంగా పేమెంట్ చేయడం జరిగింది. నెంబర్ 108054 టీఏ గారు ఎంబుక్ల యందు 22.7 క్యూబిక్ మీటర్స్ రికార్డ్ చేయడం జరిగింది. ఎస్ఏటీ క్యాలిక్యులేషన్ చేయగా 27.32 క్యూబిక్ మీటర్స్ రావడం జరిగింది. అనగా 4.55 క్యూబిక్ మీటర్స్ గాను 804 రూపాయలు కూలీలు నష్టపోవడం జరిగింది. నెంబర్ 34 సార్ వర్క్ ఐడి నెంబర్ 108054 టీఏ గారు ఎంబుక్ల యందు 87.89 క్యూబిక్ మీటర్స్ రికార్డ్ చేయడం జరిగింది. ఎస్ఏటీ క్యాలిక్యులేషన్ చేయగా 894.89 క్యూబిక్ మీటర్స్ రావడం జరిగింది. అనగా 19 క్యూబిక్ మీటర్స్ గాను 3,358 రూపాయలు కూలీలు నష్టపోవడం జరిగింది. అమౌంట్ ఎంత 445 ఈ గ్రామ సమాచారం ఉంది సార్.
కల్వకుంట జీపీ అందు మొత్తం 11 పనులు నిర్వహించడం జరిగింది. వేజ్ 21,19,081 రూపాయలు, మెటీరియల్ 40,122, టోటల్ 21,42,103 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. పంచాయతీరాజ్ పనికి సంబంధించి ఎలాంటి తేడాలు అనేది రావడం లేదు సార్. పంచాయతీరాజ్ పనికి సంబంధించి ఇష్యూ నెంబర్ 9 సార్, ప్రతి నెల రోజ్గార్ దివాస్ నిర్వహించడం జరిగింది. రిజిస్టర్ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇష్యూ నెంబర్ 10 సార్, డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది కానీ నో డిమాండ్ తీసుకోవడం లేదు. ఇష్యూ నెంబర్ 11 సార్, జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం లేదు. ఇష్యూ నెంబర్ 12 సార్, పే స్లిప్స్ ఇవ్వడం లేదు. ఇష్యూ నెంబర్ 13 సార్, 7 రకాల రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది కానీ పూర్తి స్థాయిలో రిజిస్టర్లు అప్డేట్ చేయడం లేదు. ఇష్యూ నెంబర్ 14 సార్, 3 దశల ఫోటోలు నిర్వహించడం లేదు, డ్యూరింగ్ ఫోటో మాత్రమే నిర్వహించడం జరిగింది. ఇష్యూ నెంబర్ 15 సార్, వర్క్ ఫైల్ నిర్వహించడం జరుగుతుంది. ఇష్యూ నెంబర్ 16 సార్, ఎంబుక్లలో కూలీల రైతుల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది కానీ పూర్తి స్థాయిలో తీసుకోవడం లేదు. ఇష్యూ నెంబర్ 17 సార్, రోల్ కాల్ చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 18 సార్, ఈసీ చెక్ మెజర్ చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 19 ఎంబుక్లలో 12-13 కాలాలు పూర్తి స్థాయిలో రాయడం లేదు. ఇష్యూ నెంబర్ 20 సార్, సర్వే రిజిస్టర్ నిర్వహించడం లేదు. ఇష్యూ నెంబర్ 21 సార్, 6 మాస్టర్ల యందు 6 కూలీలు పనిచేసినట్టు హాజరు కలవు కానీ కూలీల సంతకాలు లేకుండానే 11 రోజులకు గాను 26,005 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. సారీ సార్, 2,605 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. అవును సార్, పనిచేసినట్టు హాజరు కలవు కానీ సంతకాలు తీసుకోలేదు. అడిగినాను సార్, చేసి. ఇష్యూ నెంబర్ 22 సార్, హార్టికల్చర్ ప్లాంటేషన్ 110 మొక్కలు నాటడం జరిగింది. ప్రస్తుతానికి పని ప్రదేశంలో 10 మొక్కలు బ్రతికున్నాయి, మిగతా 100 మొక్కలు చనిపోవడం జరిగింది. సార్ చిన్న సబ్మిషన్ సార్. మన ఫిల్లస్టన్ గారు సార్, ఆ చెట్టు కాత కాస్తుంది, కాయలు కాస్తుంది. మనకు జరిగింది డిసెంబర్ జనవరి 2024లో సార్. ఆ మొక్కలు పోయి ఈ మొక్కలు పెట్టినమని చూపిస్తుంది సార్ మన వాళ్ళకు. ఎంత మిస్గైడ్ చేస్తుంది మన సోషల్ టీం అంటే, 1 డే మిస్గైడ్ చేస్తుంది మనల్ని. సైట్ వేరు సార్. మొన్న 24 జనవరిలో పెట్టిన చెట్టుని ఆ కాతలు కాస్తున్న చెట్టు మామిడి తోటలు పెట్టింది సార్. కొన్ని మొక్కలు జనవరిలో పెట్టింది. అయితే మొక్కలు చనిపోతే పెద్ద మొక్కలు 6 ఏళ్ళ మొక్కల్ని 6 నెలల కింద పెట్టిన మొక్కలు అనుకుంటా ఒక రోజు టైం అంతా వేస్ట్ చేస్తుంది పిల్లర్స్. 6 నెలల మొక్కలు 6 ఏళ్ళ మొక్కలు కొత్త సైట్ కాదు. పెట్టుకున్నారు వెరైటీ ఆయన ఏమంటుండే పెద్ద మొక్కల మధ్యలో పెట్టిన అంటున్నాడు. అందులో పెట్టినట్టు ఫోటోస్ కూడా చూపించారు మనం. అందులో పెట్టినట్టుంది మరి. సరే మామిడి మొక్కలు చనిపోయింది సార్. చనిపోయిన మొక్కలు ప్లేస్లో పెట్టి చిన్న మొక్కలు కాకపోతే చనిపోయినని చెప్పలేక పెద్ద మొక్కలు ఇవే పెట్టాం అనుకుంటే మిస్గైడ్ చేయాలి. అట్లా పెట్టద్దు, సపరేట్ దానికి సంబంధించిన పెట్టాలి. మధ్యలో ఎట్లా పెడతారు? నువ్వు చూసినావా శ్రీనివాస్? సార్ మన ఫిల్లస్టన్ గారు, మనం సో అక్కడ డౌట్ ఉంటే డిఆర్ ఫార్ మాకు కాల్ చేస్తే మేము వెళ్తే కూడా సో అవే చెట్లు సార్ ఇంకెక్కడ ఎట్లుంటాయి సార్ అంటారు మనల్ని. పెద్ద ఎట్లా మధ్యలో ఎట్లా పెడతావు? సైట్ సపరేట్ తీసుకోవాలి. ఒక 1 ఎకర్ కొత్త సైట్ చేసినప్పుడు నువ్వు మధ్యలో ఎట్లా పెట్టిస్తావు?
గ్రామసభ మార్నింగ్ 9కి స్టార్ట్ అయింది, 2:30కి అయిపోయింది సార్. ఎలాంటి ఇష్యూస్ లేకుండా 2:30కు ఇతం ప్రాబ్లమ్స్ మొత్తం. కొందరు 60 గ్రూపులు ఉంటే 20 గ్రూప్ ఒక వారం చూసుకుంటే నేను 20 గ్రూప్లకు వద్దని చెప్తాడట. సో అది ఏ నామం చెప్తుందని సర్పే కడుతున్నారు వాళ్ళు. మళ్ళీ నీకు బడ్జెట్ అయితే వద్దంటున్నా వేరే వాటిలో కాదు సార్, టీఎస్ఆర్ మీరు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఎట్లుంది నిన్న బాగుంది, వాళ్ళు అర్థం చేసుకున్నారు మిమ్మల్ని. మరి అర్థం చెప్పే ఎందుకు అర్థం చేసుకుంటలేదు? ఇది సార్ ఎవెన్యూ ప్లాంటేషన్ పనిలో భాగంగా 410 మొక్కలు నాటడం జరిగింది. ప్రస్తుతానికి పని ప్రదేశంలో 200